మెట్టిపల్లి గెలిచే అవకాశం ఉన్నదన్నది అక్కడ ఏదైతే అనవసరంగా మా జిల్లా అధ్యక్షుడి మీద దాడికి పోయినరో దానివల్ల మీరు న్యూస్ వాళ్ళు మీరు దాన్ని మీ కెమెరాలో తిప్పారు, లేదా తిప్పని కూడా తిప్పరు. ఆడ 10 బీజేపీ గెలిచింది, 10 కాంగ్రెస్ గెలిచింది, 6 బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అన్ని జాగాలు ఎక్స్పోజ్ అవుతారు, కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారని కుల్లా ఎక్స్పోజ్ అవుతున్నారు. అలా కేటీఆర్ని రేవంత్ కాపాడుతున్నారు ఎక్స్పోజ్ అవుతున్నారని అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దూరం ఉన్నారు, ఓటింగ్ హాల్కి జర దూరం ఉన్నారు. మా బీఆర్ఎస్ బీజేపీ ఒక ఆయన సుఖేందర్ గౌడ్ అని ఒక వ్యక్తి కార్పొరేటరు కౌన్సిలరు, ఆయనకి ప్రతిసారి ఆయన భార్య ఇద్దరు ఉన్నారు. నేను ఇచ్చే ప్రసక్తే లేదన్నా, అది కోవర్ట్ కేసు. ఆయనకు కూడా ఇయ్యొద్దన్నా. సరే 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఫోన్లో ఏమని చేసుకోనని ఒక సీట్ ఇచ్చారు, గెలిచిండు. ఆయన వాళ్ళు తీసేసుకున్నారు. ఆయన కోసమే నాకు కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు. నేను మీకు కుదిరితే 1 మంత్ 20 డేస్ బ్యాక్ చెప్పిన, ఆయన కోసమే కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి ఈయనకు మేము వీక్ క్యాండిడేట్ పెడతాము, కొరుట్ల మా చైర్మన్ అభ్యర్థికి మీరు వీక్ క్యాండిడేట్ పెట్టకండి, మీరు ఎవరో భూషాన్ని తీసుకున్నారు జాయిన్ చేసుకున్నారు, ఆయనకి ఇయ్యకండి అన్న. నేను ఆయన ఇచ్చేసాను ఆల్రెడీ, నువ్వు ఇక్కడ వీక్ పెట్టకు ఓడగొట్టుమావండి అని చెప్పిన. గెలిచిండు, తీసేసుకున్నారు. నాకు బ్రహ్మాండమైన ప్రక్షాళన అయింది. నా చేతికి మరకగా అంటకుండా 30-40 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నాం అని జెండా అమ్ముకున్నోడు వీకిండు. అట్లా జగిత్యాల వీకిండ్రు, కురుట్ల వీకిండ్రు, రాయకల వీక్తి ఇంకా మంచిది. ఇందూరు జిల్లా అయితే ఎప్పుడో ప్రక్షాళన చేసుకున్నాను నేను. ఇవాళ జగిత్యాల జిల్లా కూడా ప్రక్షాళన అవుతుంది. ఇట్లా దొంగలు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరూ పీకాలి. ఎవరైనా సరేనండి, ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ కోసమే పనిచేయాలా, ఆయన కమిట్మెంట్ ఈ పార్టీ కోసమే ఉండాలా. ఆడు పెద్దోడు కానీ చిన్నోడు కానీ. అది మా జిల్లా అధ్యక్షుడు చూసుకుంటాం, పార్టీ చూసుకుంటాం. ఎవరన్నా వస్తా అంటే తీసుకోకుండా ఎందుకుంటాము? వాళ్ళు మేము కొనుక్కోము, మాకు వ్యవస్థ క్లీన్ కావాలి. అపోజిషన్ వాళ్ళు గెలిస్తే వాళ్ళని మేము గౌరవిస్తాము. నా దగ్గర ఒక ఎంపీగా అవతలోడు వచ్చి ఏమైనా ఫండ్ అడిగినా నేను ఇస్తా.